నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల లోపు అంటే ఒక రోజు ఫినిష్ అయిపోద్ది కాబట్టి ఒక యుద్ధమే నడిచింది. మామూలు కూడా కాదు. అసలు ఎంతమంది మిస్డ్ కాల్స్ ఇచ్చారంటే అసలు చాలా మందికి మిస్డ్ కాల్సే వెళ్ళట్లేదు అంటున్నారు. అసలు హాట్‌స్టార్‌లో ఓటింగ్‌లు అయితే మామూలుగా లేవు. ఒక రేంజ్‌లో పడ్డాయి ఓటింగ్. సో అలాంటి టైంలో ఎవరికి ఓటింగ్‌లో లీడ్ ఉండొచ్చు, ఎవరు లీడ్ సెకండ్ లీడ్ ఎవరు ఉండొచ్చు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్‌లో ఎవరు ఉండొచ్చు. జస్ట్ ఒక అంచనా మాట్లాడుకుందాం. ఎందుకంటే యాక్యురేట్ అప్డేటు ఎవరి దగ్గర ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా ఇది యాక్యురేట్ అప్డేట్ మీరు నమ్మితే మీరు నమ్మండి, లేకుంటే లేదు అని ఒకటి చెప్తారు. 99% యాక్యురేట్ అప్డేట్ ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా జస్ట్ అక్కడ ఎవరైతే హాట్‌స్టార్‌లో బిగ్ బాస్ టీమ్‌లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఆ వర్క్ చేసే వాళ్ళకి ఒక ఇన్‌ఫ్లో తెలుస్తుంది. జస్ట్ ఒక లీడ్ ఇలా ఉంది, అలా ఉంది అంటారు వీళ్ళు. కాబట్టి అలాంటిది ఏదైతే బజ్ బయటకొస్తే ఆ బజ్ చెప్పాలి తప్పితే, ఆ బజ్ కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చెప్పలేం. ఎవరికి వాళ్ళు చెప్పుకునే ఫర్ ఎగ్జాంపుల్ తనూజ కొంతమంది లీడ్‌లో ఉందని చెప్తారు. కొంతమంది కళ్యాణ్ లీడ్‌లో ఉంటారు అని చెప్తారు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పొచ్చు. మీరేం చేస్తారంటే మీ ఫోకస్ అంతా ఓటింగ్ మీద మాత్రమే ఉండాలి. ఓట్లేసుకోవడం దాని మీదే ఉండాలి. ఎవరు ఏం చెప్పినా కూడా జస్ట్ వినేసి వదిలేసి హాట్‌స్టార్ ఓపెన్ చేసి గబక్కన ఓట్లేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడని ఎవరైనా చెప్తే కళ్యాణ్ ఫ్యాన్స్ అప్పటికి 3 ఓట్లు వేసుంటే ఇంకొక ఇద్దరు మొబైల్ తీసుకొని 3 ఓట్లు ఎక్స్ట్రా వేసుకోండి మీరు. సేమ్ అంతే తనుజ గారు కూడా. మీరు కూడా మీ పేరు ఎవరైనా సెకండ్ పేరు ఉన్నారు అని చెప్తే మీరు కూడా సేమ్ అలాగే ఇంకొంచెం ఎక్కువ ఓట్లు వేయించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? లెట్స్ డిస్కస్. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. కొంచెం పొద్దున్నే కదా, కొంచెం అలాగే ఉంటుంది, మొత్తం ఉంటుంది. మనకి వేరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి తెలియదు. వేరే వాళ్ళు మనకి చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి 1.5% మార్జిన్ ఉందంట. ఇప్పుడు మనకి అంతకుముందు వరకు మనకు తెలిసిన ఈ 14 వారాల్లో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? తనూజ గారు ఫస్ట్లో ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా కానీ తను హ్యూజ్ మార్జిన్తో లీడ్లో ఉండేవాళ్ళు. ఆ మార్జిన్ కాస్త ఎప్పుడైతే కళ్యాణ్ రైజ్ అయ్యాడో ఆ మార్జిన్ కాస్త తగ్గుకుంటూ వస్తుంది. కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుతుంది, తనూజ గారికి ఓటింగ్ తగ్గుతుంది. కాకపోతే బ్యాలెన్స్ అయితే అవ్వలేదు, కానీ తనూజ గారు ఒక 2-3% లీడ్లో ఉన్నారు అని మనకి తెలుస్తుంది. దీంట్లో ఎటువంటి అబద్ధం కాదు. 14 వారంలో ఎక్కువ లీడ్ ఉంది. బట్ కళ్యాణ్ ఉన్న టైంలో ఆ 2-3% తనూజ గారికే లీడ్ ఉంది అని మనం విన్నాం. ఇది అబద్ధం అయితే కాదు, ఇది నిజం మొన్నటి వరకు. ఇప్పుడు 1.5% మాత్రమే లీడ్ ఉంది అంటే కళ్యాణ్ క్లోజ్ టు తనూజ వచ్చారు అని అర్థం క్లియర్గా. 1.5% జస్ట్ ఒక 3-4 గంటలకి మాత్రమే, జస్ట్ ఒక 2-3 అవర్స్లోనే ఆ 3% కాస్త 1.5% కళ్యాణ్ లీడ్లోకి వచ్చాడు, క్లోజ్లోకి వచ్చాడు తనూజాకి అంటే వీక్ మొత్తం ఇంకా ఈ రోజు నుంచి మొదలవుతుంది కదా అసలు వ్యవహారం. ఈ రోజే కదా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఎవరైనా వెళ్ళేది. ఇటు తనూజ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, అటు కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, డెమోన్, ఇమాన్యుయల్, సంజన గారు ఎవరైనా కానీ వెళ్ళి వేయించుకునేది ఓట్లు. దట్టు టాప్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం గట్టిగా అగ్రెసివ్గా వర్క్ చేసేది ఇప్పుడే కాబట్టి ఒక 2-3 అవర్స్కే 3-4% ఉన్నది కాస్త 1.5%కి వచ్చింది అంటే గట్టిగా ఓట్లేస్తే మేబీ దాటేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అమ్మాయి కొంచెం గట్టిగా కానీ వర్క్ చేయించుకుంటే బయట వాళ్ళు ఈ అమ్మాయి కోసం వర్క్ చేసే వాళ్ళు ఉంటే బయట ఈ అమ్మాయి కూడా గట్టిగా హోల్డ్ చేయగలుగుతుంది అట్లీస్ట్ ఆ 1.5%ని. అంటే మార్జిన్ తగ్గుతూ వస్తుంది, అంటే కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుతూ వస్తుంది. అంటే 2 వారాలు కళ్యాణ్ నామినేషన్స్లో లేని ఆ ఇంపాక్ట్ అనేది పెద్దగా కనపడట్లేదు. నేను అదే చెప్పాను అప్పుడు కూడా. లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసరికి 3 వారాల నామినేషన్ లేడు, 4 వారాల నామినేషన్స్ లేడు, అలాంటిది ఏముండదు. ఒక్కసారి విన్నర్ మెటీరియల్ ఇతనే అని చెప్పి తెలిసిన తర్వాత, ఫిక్స్ అయిన తర్వాత ఇంకా జనాలు ఎప్పుడు నామినేషన్స్లోకి వస్తారని ఎదురు చూస్తారు తప్పితే సర్లే ఇంకా నామినేషన్స్లోకి వచ్చాక కూడా ఏం వేస్తాంలే ఓట్లు అని ఎవరు అనుకోరు. ఇలాగ మొన్నటి వరకు కళ్యాణ్ ఫ్యాన్స్ని చాలామంది భయపెట్టారు. ఇప్పుడు ఎవరు ఓట్లు వాళ్ళకి వేసుకుంటారో చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇద్దరిలోనే విన్నింగ్ ఛాన్స్ ఉందని, కళ్యాణ్ కూడా ఫుల్ ఆన్ రేజ్లోనే ఉన్నాడు అని, ఆ 2 వారాలు ఇంపాక్ట్ లేదని. బట్ తనూజ గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ వీక్ ఆ హై ఇచ్చారు తనూజ గారికి. అండ్ దట్టు తనూజ గారు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారు. తనూజ గారికి ఆ హై ఇచ్చారు బిగ్ బాస్. తను అందులో ఆ టీటీఎఫ్ గెలిచిన హై తనకి దొరికింది. కళ్యాణ్ ఏదైతే లీడ్ తోటి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడో ఆ టీటీఎఫ్ గెలిచి తిని కూడా సేమ్ అలాగే టీటీఎఫ్ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అవడం అనేది దీనికి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కానీ లేకపోయింటే సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది. తను అలా గెలవడం అనేది మామూలు విషయం కాదు అసలు. కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్గా వస్తున్నాయి అన్ని సిచ్యువేషన్స్లో కూడా. అండ్ దట్టు మీరు సేవింగ్ ఆర్డర్ చూస్తే నార్మల్ సేవింగ్ ఆర్డర్లో కళ్యాణ్ ఫస్ట్ సేవ్ అయిపోయినాడు కాబట్టి నెక్స్ట్ తనూజాని సేవ్ చేశారు, దాని తర్వాత డెమోని సేవ్ చేశారు, దాని తర్వాత ఇమాన్యుయల్ని, దాని తర్వాత సంజన గారిని.
అంటే సంజన గారు ఎలిమినేషన్ జోన్లోకి వచ్చి సేవ్ అయ్యొచ్చు కదా. అంటే కామనర్ సెలబ్రిటీ, కామనర్ సెలబ్రిటీ, సెలబ్రిటీ ఇది ఓకేనా, ఇలా సేవ్ అయిపోయింది. ఇది ఒక బజ్. ఇప్పుడు మీరు ఆ హాట్‌స్టార్‌లోకి వెళ్ళి ఓటింగ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ తనూజ గారు ఉంటారు, నెక్స్ట్ కళ్యాణ్ ఉంటాడు, నెక్స్ట్ ఇమాన్యుల్ ఉంటాడు, నెక్స్ట్ డెమోను, నెక్స్ట్ సంజన గారు. సెలబ్రిటీ కామనర్, సెలబ్రిటీ కామనర్, సెలబ్రిటీ. చూసారా సేవింగ్ ఎలా చేశారు బిగ్ బాస్ టీము, హాట్‌స్టార్‌లో ఎలా పెట్టారు ఓటింగ్ బిగ్ బాస్ టీమ్. అంటే 2 రకాలుగా పెట్టారు. నేను నిన్న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టింది అదే. ఒకవేళ కళ్యాణ్ విన్ అయితే సో ఇలాగ కామనరు సెలబ్రిటీ ఇలా పెట్టుకుంటూ వస్తారు. తనూజ గారు విన్ అయితే సో ఇలాగ అంటే థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అనేది కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఏంటంటే థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది అంటే సో ఇమాన్యుల్కా డెమోన్ కంటే వాళ్ళిద్దరి మధ్య 8% ఓటింగ్ డిఫరెన్స్ ఉందని చెప్పి తెలుస్తుంది. వేరే వాళ్ళు చెప్పారు మనకి, మనం తెలుసుకుంది కాదు. సో 8% డిఫరెన్స్ ఉంది అంటున్నారు అంటే సో ఆ 8% ఎవరికి ఎక్కువ డిఫరెన్స్ ఉండొచ్చు అనేది మనం ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచించినా కూడా ఇప్పుడు ఈ రోజు కళ్యాణ్ డెమోన్కి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చి లేపారు నిన్న. అసలు ఆ థర్డ్ ఫైనలిస్ట్ అనేది ఆ ఇటుకలు పగలగొట్టి అది ఏంటి అసలు అది ఏం సినిమా అది విజయ్ గారిది, విజయ్ దళపతి గారిది. ఆ సినిమా పేరు టక్కన గుర్తు రావట్లేదు. ఎల్సీయూలో భాగంగా ఒక సినిమా వచ్చింది కదా, దాంట్లో అర్జున్ గారు ఇట్లా కొడితే సుత్తితో కొడితే విజయ్ గారి ఫోటో వచ్చి చూసారు. ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. మామూలు ఎలివేషన్ కాదు, అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అది. సో తనూజ గారి దగ్గరికి వచ్చేసరికి వేరే ఉంది, అది మాట్లాడుకుందాం. సో ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి మామూలు కాదు, అది భలే అనిపించింది. అంటే ఒక యోధుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడరా అన్న రేంజ్లో కనిపించింది అనమాట. సో అలాంటప్పుడు ఈ అబ్బాయి థర్డ్ ప్లేస్లో ఉంటాడా, ఫోర్త్ ప్లేస్లో ఉంటాడా అంటే సో థర్డ్ ప్లేస్లో సేవ్ అయ్యాడంటే సో ఓటింగ్ ఎక్కువ వస్తుందని అనుకోవడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నేను ఎందుకు అంటున్నా అంటే ఇమాన్యుల్కి ఓటింగ్ ఎక్కువ పడుతుంది, ఇమాన్యుల్కి మిస్డ్ కాల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ 8% తేడా ఏదైతే ఉందో నాకు తెలిసి, నాకు అనిపిస్తుంది దాని ప్రకారం ఇమాన్యుల్కే ఎక్కువ ఓటింగ్ ఉండొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ కూడా ఓటింగ్లో ఉన్నాడు. కళ్యాణ్ ఓటింగ్లో లేకపోతే డెమోన్కి మంచి ఓటింగే పడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఎంతో కొంతమంది సో తనూజ అంటే ఇష్టం లేని వాళ్ళు, సో కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు, కొంతమంది తనూజ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా డెమోన్కి వేసుంటారు లాస్ట్ వీక్స్. అందుకని డెమోన్ నిన్న ఈ వారం కూడా కొంచెం మంచి ఓటింగ్తో ఉన్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కళ్యాణ్ వచ్చాడు కాబట్టి అలా అని చెప్పి డెమోన్కి తక్కువ ఓటింగ్ ఉందని కాదు, రితు ఓటింగ్ కూడా ఉంటుంది. బట్ 8% మార్జిన్ అంటున్నారు అంటే సో ఆ మార్జిన్ ఎందుకో ఇమాన్యుల్ వైపే ఉంటుంది కంపేర్ టు డెమోన్ అని అనిపిస్తుంది. సో 8% ఇమాన్యుల్కే ఉండొచ్చు. 4th పొజిషన్లో డెమోన్ ఉండొచ్చు. 5th పొజిషన్లో ఆబ్వియస్లీ సంజన గారు ఉంటారు. సంజన గారు ఓటింగ్ ఎంత పెరుగుతుంది అంటే సో 99.99% పెరిగేదానికి ఛాన్సెస్ లేవు. సంజన గారు ఇంకా అదే ప్లేస్లో ఉంటారు అని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ చాలా గట్టిగానే ఆడారు. ఇంకా చాలా అంటే సంజన గారితో కంపేర్ చేస్తే యాక్చువల్గా సంజన గారికి కూడా గేమ్ ఆడారు. ఇనిషియల్ వీక్స్లో ఆడారు, తర్వాత ఇప్పుడు లాస్ట్ 3 వీక్స్లో కూడా సంజన గారు గేమ్ ఆడారు. సో షీ డిజర్వ్స్ టు బి ఏ టాప్ 5, కానీ టాప్ 4లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి సంజన గారికి. టాప్ 5లోనే ఉంటారు. ఎందుకంటే 3 సార్లు ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి సేవ్ అయ్యి వచ్చారు, కానీ ఓటింగ్ లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి సంజన గారు అక్కడే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 4th ప్లేస్లో డెమోను, 3rd ప్లేస్లో ఇమాన్యుల్, 2nd ప్లేస్లో కళ్యాణ్, సో ఫస్ట్ ప్లేస్లో తనూజ గారు. సో తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే వేరే వాళ్ళు అక్కడ పెట్టిన దాని ప్రకారం, నాకు అనిపిస్తుంది దాని ప్రకారం. బట్ అన్అఫిషియల్ పోల్స్లోకి వచ్చేసరికి కళ్యాణ్ చాలా పోల్స్లో లీడ్లో ఉన్నాడు. హ్యూజ్ మార్జిన్తో కొన్ని పోల్స్లో లీడ్లో ఉన్నారు. కొన్ని పోల్స్లో నువ్వా నేనా అన్నట్టుంది. ఇప్పుడు మన పోల్లో నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది, ఇంకొక పోల్లో నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. సో ఇంకొక పెద్ద పోల్, పెద్ద రివ్యూయర్ దాంట్లో కళ్యాణ్ హైలీ మార్జిన్తో ఉంటాడు. బికాస్ ఆఫ్ అక్కడ ఏంటంటే తనూజ గారి ఫ్యాన్స్ అక్కడ ఓట్లేదు, చాలా తక్కువ మంది వేస్తారు. పిఆర్ టీమ్ అయ్యేది, తనూజ గారి ఫ్యాన్స్ వేస్తారు. ఆదిరెడ్డి గారి దాంట్లో పేరు వచ్చేసిందా, ఓకే పర్లేదులే. తనూజ గారి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి తనూజ గారి ఫ్యాన్స్ వేయచ్చు, బట్ పిఆర్ టీమ్ ఇన్వాల్వ్ అవుద్ది దాంట్లో, ఓకేనా. సో ఇప్పుడు నా దాంట్లో 2 పిఆర్ టీంలు ఇన్వాల్వ్ అవుతాయి, ఇంకొక ఛానల్లో 2 పిఆర్ టీంలు ఇన్వాల్వ్ అవుతాయి, ఇంకొక ఛానల్లో ఒక పిఆర్ టీం ఇన్వాల్వ్ అవుతుంది, ఒక పిఆర్ టీం ఇన్వాల్వ్ కాదు. అంటే తనూజ గారికి సపోర్ట్ చేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కళ్యాణ్ పిఆర్ టీం ఇన్వాల్వ్ అవ్వదు. కళ్యాణ్కి సపోర్ట్ చేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తనూజ గారు పిఆర్ టీం ఇన్వాల్వ్ అవ్వదు. జస్ట్ ఆ ఫ్యాన్స్ మాత్రమే వేసుకోవాలి. లేకుంటే ఆ రివ్యూస్లో చెప్పే విధానము దాంట్లో సబ్స్క్రైబర్లను బట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకోవాలి తప్పితే రివ్యూయర్స్ అయితే ఒక సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు అనిపిస్తుందో ఆ రివ్యూయర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉండే ఎవరైతే రివ్యూస్ చెప్తుంటారో సో తన దాంట్లో తనూజ గారు లీడ్లో ఉంటారు, తన దాంట్లో అసలు కళ్యాణ్ పిఆర్ టీం ఇన్వాల్వే అవ్వదు. సో అలా కొన్ని వాటిలో పిఆర్ టీమ్స్ ఇన్వాల్వ్ అవ్వనప్పుడు సో ఆ హ్యూజ్ మార్జిన్ అనేది కనిపిస్తుంది. హ్యూజ్ మార్జిన్ కనిపిస్తుంది అంటే పిఆర్ టీమ్స్ ఇన్వాల్వ్ అవ్వనట్టే. పిఆర్ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయంటే నువ్వా నేనా అన్న పోటీ క్లియర్గా కనిపిస్తుంది.
క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు 1,40,000 పడిన దాంట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. నువ్వా నేను 45, 47 కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ఛానల్లో 2,30,000 పడింది. దాంట్లో కూడా నువ్వా నేను అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో రెండిట్లో పీఆర్ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. రెండిట్లోనూ ఫ్యాన్స్ ఓట్లు వేసుకుంటారు. రెండింట్లోనూ సో అందరు న్యూట్రల్స్ కూడా ఓట్లు వేస్తుంటారు. నా దాంట్లో ఎస్పెషల్లీ చెప్తున్నాను, నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఈ మాట నేను. సో మన దాంట్లో ఫస్ట్ టైము లక్షల్లో ఓటింగ్ పడటము, దట్టు ఇంత క్లోజ్ మార్జిన్ తోటి అటు ఇటు పడటము. మన దాంట్లో ఎప్పుడు వన్ సైడ్ ఓటింగ్ పడతా ఉంటుంది మొన్నటి వరకు. బట్ ఇప్పుడు సో గట్టిగానే ఓటింగ్ పడుతుంది. అంటే మనల్ని కూడా రికగ్నైజ్ చేశారు పీఆర్ టీమ్స్. ఫస్ట్ నన్ను కూడా రికగ్నైజ్ చేశారు. దానికి తనుజా గారి పీఆర్ టీమ్కి, కళ్యాణ్ పీఆర్ టీమ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన దాంట్లో కూడా ఓటింగ్ చేస్తున్నందుకు, నన్ను కూడా గుర్తించినందుకు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్పుకునేది అంటే తనుజా గారిని ఎట్లయితే సేవ్ చేసినప్పుడు ఏంటంటే ఆ క్యాటర్ పిల్లర్ లాగా సేవ్ చేశారు. లైక్ బటర్ఫ్లై థీమ్ కదా, సో ఆ క్యాటర్ పిల్లర్ లాగా సేవ్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే బటర్ఫ్లై చేస్తారంటే మీన్స్ కప్ ఇచ్చేస్తారన్న థాట్లో వాళ్ళు ఉంటారు. సో కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్ ఓటింగ్, సో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అండ్ ఫస్ట్ సేవ్ అయిపోయాడు. సో కాబట్టి కళ్యాణ్కి కూడా కప్ వచ్చింది. సో కళ్యాణ్కి కూడా ఎక్కువ ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్ వైపు వాళ్ళు కళ్యాణ్ ఉంటారు. మధ్యలో కొంతమంది రివ్యూయర్స్ మ్యానిపులేట్ చేస్తుంటారు, కొంతమంది రివ్యూయర్స్ హ్యూమిలేట్ చేస్తుంటారు, కొంతమంది రివ్యూయర్స్ బూస్టప్ ఇవ్వడానికి, వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడానికి మాట్లాడుతుంటారు. ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు. వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూసి వాళ్ళు తిట్టేస్తున్నారు, వాళ్ళు నిబ్బా అంటున్నారు, నిబ్బి అంటున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు వెళ్ళి వాళ్ళ దాంట్లోకి కోపం వచ్చి మీ బొక్కలో కోపం అంతా తీసుకెళ్ళి ఆడపెట్టి వాళ్ళ బూతులు తిడితే అలా స్క్రీన్ షాట్లు తీసి ఆడ పెట్టుకొని ఇది మీ బతుకులు, ఇది మీ వాడి ఫ్యాన్స్ బతుకులు, ఇది మీ అమ్మాయి ఫ్యాన్స్ బతుకులు అని చెప్పుకుంటారు. అది చూసిన న్యూట్రల్స్ కోపం వచ్చి మీకు కాకుండా వేరే పర్సన్కి ఓట్లు వేస్తారు. మీరు ఏంటంటే తుత్తర ఆపుకోండి, అలాంటి పనులు ఏవి చేయకండి. వేరే రివ్యూయర్స్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఎంత హ్యూమిలేట్ చేసినా, వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడినా, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఎంత ఘోరంగా తిట్టినా కూడా దయచేసి మీరెవ్వరు రెస్పాండ్ అవ్వద్దు. మీరు రెస్పాండ్ అయితే మీ కంటెస్టెంట్ నాశనం అయిపోతారు. మీ కంటెస్టెంట్ విన్నింగ్ రేస్ నుంచి పక్కకు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తారు. ఎందుకంటే ఈ వారం పీకి మాట్లాడడానికి ఏముండదు, ఇగో ఇలాంటివే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికే అలా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో దయచేసి మీరు అలా రియాక్ట్ అవ్వద్దు. ఓకేనా. మీ ఓట్లు మీరు వేసుకోండి, మీరు కామ్గా వచ్చేసేయండి. వాళ్ళు ఎవరో తిట్టుకున్నారనుకోండి, మహా అంటే ఆ స్టోరీ 24 గంటలు ఉంటుంది, పోతే పోయింది. మీరు అసలు ఛానల్లే చూడకండి. సో తనుజా గారికి ఫేవర్గా చెప్పట్లేదు, తనుజా గారిని ఇంకా నెగిటివ్ చేస్తున్నారు, మీరు చూడకండి. కళ్యాణ్ని బీభత్సంగా తిడుతున్నారు, కళ్యాణ్ని ఘోరంగా అవమానిస్తున్నారు, స్టోరీస్లో ఇలా నీచంగా మాట్లాడుతున్నారు. అటువైపు వెళ్ళకండి. పాజిటివ్వే చూడండి, పాజిటివ్గానే ఉండండి, ఓట్లు వేసుకోండి. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజన్లో ఏది పడితే అది చేసి లోపల ఉన్న కంటెస్టెంట్ని ఎదవని చేయొద్దు దయచేసి. ఇంతవరకు చెప్తున్నాను. సో క్లోజ్ మార్జిన్ ఉంది, ఓట్లు వేసుకోండి, మీకు నచ్చినంత మీరు చేయండి, మీ పనులు మీరు చూసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు వీళ్ళ సంగతి కూడా పట్టించుకోండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. అండ్ డెమోన్ ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్, సంజన గారి ఫ్యాన్స్ దయచేసి స్ప్లిట్లు చేసుకోవద్దు ఓట్లు. ఇంతకంటే ఇంకొకటి చెప్పాను, నిన్న నైట్ డెమోన్ ఫ్యాన్ వాళ్ళతో చాలా గట్టిగా చెప్పాను ఓట్లు స్ప్లిట్ చేయొద్దు అని. ఇమాన్యుయల్ వాళ్ళకి కూడా చెప్పాను ఓట్లు స్ప్లిట్ చేసుకోవద్దని. ఎందుకంటే ఆ సూట్ కేస్ గేమ్ జరుగుద్ది, ఇంతవరకు కష్టపడ్డారు. సో మార్కెట్లో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్లోకి వచ్చేసారు కాబట్టి మీ ఇద్దరికి విన్నింగ్ రేస్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి వీళ్ళిద్దరు ఎఫర్ట్స్ చాలా గట్టిగా పెట్టారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో. సో అందుకనైనా కానీ వీళ్ళకి ఆ సూట్ కేసు డబ్బులు రావాలి అంటే కనీసం ఆ సూట్ కేసు గేమ్ బిగ్ బాస్ టీం కానీ నాగార్జున గారు సార్ కానీ దాని గురించి మాట్లాడాలంటే కొంచెం థర్డ్ పొజిషన్లో పెట్టడానికి ట్రై చేయండి వీళ్ళిద్దరిని ఎవరినో కానీ. సో దానికోసం గట్టిగా ఓట్లు వేసుకోండి, ఓట్లు స్ప్లిట్ చేసుకోవద్దు. థర్డ్ పొజిషన్లో పెడితే డెమోన్కి ఎంత అవసరం అనేది డెమోన్ నిన్న చెప్పాడు. బాధేసింది నాకు డెమోన్ చెప్పడం వల్ల. అందుకని డెమోన్కి చాలామంది ఓట్లు వేశారు. ఓకేనా. ఇమాన్యుయల్ కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇమాన్యుయల్ కూడా అలాగే, కాకపోతే కంపేర్ టు ఇమాన్యుయల్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే ఆ అబ్బాయికి బయటకు వెళ్ళినా కానీ ఇంకా జీవితాంతం షోలు వస్తాయి. డెమోన్కి అలా కాదు కదా. డెమోన్కి వచ్చేసరికి డెమోన్కైనా కళ్యాణ్కైనా ఇలాంటి వాళ్ళకి జస్ట్ ఒక 6 months 4-5 months ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తారు, దాని తర్వాత మర్చిపోతారు. బట్ ఇమాన్యుయల్కి అలా కాదు కదా, జీవితాంతం కామెడీ చేసుకుంటూ బతికేయచ్చు, జీవితాంతం ఇమాన్యుయల్కి డబ్బులు వస్తూనే ఉంటాయి. సో కాబట్టి చూసుకోండి, ఓట్లు వేసుకోండి ఇద్దరికి. సో డెమోన్కి వేయండి. ఇమాన్యుయల్ కూడా పాపం చాలా కష్టపడి ఇమాన్యుయల్ అసలు ఎంటర్టైన్ చేసింది ఇమాన్యుయల్ కూడా వీలైతే థర్డ్ పొజిషన్లో పెట్టడానికి ట్రై చేసుకోండి. ఓట్లు స్ప్లిట్ చేయొద్దు. స్ప్లిట్ చేస్తే అన్యాయం చేసినట్టే మీరు ఆ కంటెస్టెంట్స్కి. ఓకేనా. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ పీఆర్ టీంలో వాళ్ళు చేసుకుంటూ ఉంటాయి. మీరు ఈ కంటెస్టెంట్కి న్యాయం చేసుకోండి చాలు. ఓకేనా. సంజన గారిని వీలైతే టాప్ 4లోకి తీసుకురావడానికి ట్రై చేయండి. జై హింద్.